హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ప్రాచీన్ పద్య చైనికాలో నుంచి 5th లెసన్ పోయెట్ బిహారీలాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 123లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. సో ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగేది పేజ్ నెంబర్ 144లో ఉన్న కావ్యగత్ విశేషతాయం. सो काव्यगत विशेषताएं एक्सप्लेन చేసుకుందాం. रीतिकालीन सर्वाधिक प्रसिद्ध कवियों में कविवर बिहारीलाल का अन्यतम स्थान है. सो हिंदी लिटरेचर పోయమ్స్ ఏవైతే ఉన్నాయో కాల్ విభాజన్ అకార్డింగ్ టు ద టైమ్ ని డివైడ్ చేసి 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఆధునిక్ కాల్ యా వీర్ గాథా కాల్. ఈ పీరియడ్ లో అన్ని కూడా యుద్ధానికి సంబంధించిన కవితలే రాసేవారు. రాజులు ఎలా యుద్ధాలు చేశారో వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ యుద్ధాల నుంచి విసుగొచ్చి ఆ తర్వాత కొన్ని సెంచరీస్ భక్తి కాల్, నిర్గుణ్ భక్తి శాఖ, సగుణ్ భక్తి శాఖ అని చెప్పి డివైడ్ అయ్యి మొత్తం అందరూ భక్తి గురించి రాశారు. ఆ తర్వాత థర్డ్ దే రీతికాల్. ఇందులో ప్రేమానురాగాల గురించి కవులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ప్రజెంట్ ఏదైతే కాల్ జరుగుతుందో దాన్ని ఆధునిక్ కాల్. ఈ ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరైతే హిందీ లిటరేచర్ రాస్తున్నారో వాళ్ళందరూ ఆధునిక్ కాల్కి వస్తారు. సో ఇప్పుడు మనం చెప్పుకునేది థర్డ్లో ఉన్న రీతికాల్. ఆ రీతికాల్లో ఉన్న కవులలో బిహారీలాల్ అత్యుత్తమ స్థానాన్ని పొందిన గొప్ప కవి. आपका जन्म 1652 में ग्वालियर के बसुआ गोविंदपुर नामक ग्राम में हुआ. సో ఈయన 1652లో గ్వాలియర్లో ఉన్న గోవిందపూర్ అనే ఒక గ్రామంలో పుట్టారు. ఉన్కా నిధన్ 1721 में हुई. ఈయన 1721లో చనిపోయారు. इसके शिक्षा गुरु స్వామి నరహరిదాస్ తే. సో ఈయనకి దీక్ష ఇచ్చిన గురు స్వామి నరహరిదాస్. బిహారీ షాజహానోం కే కృపా భాజంతే. సో షాజహాన్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో బిహారీలాల్ తన కవితలు ఎంతో చక్కగా రాశారు. 1692 में महाराजा जयसिंह से मिलने गए. तब उन्हें मालूम हुआ कि राजा अपनी नवविवाहित रानी के प्रेम में डूबकर राजकाज पर ध्यान नहीं दे रहे थे. సో ఈయన 1692లో మహారాజ్ జయసింహ్ని కలవడానికి వెళ్ళారు. ఆ టైంలో ఆయన కొత్తగా పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువగా తన టైం అంతా కూడా వైఫ్తోనే గడుపుతూ గవర్నమెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవేమీ పట్టించుకోకుండా ఉండేవారు. తబ్ బిహారీనే మాలీ కే ద్వారా నిమ్నలిఖిత్ దోహే మహారాజ్ కే పాస్ పహుంచాయా. అప్పుడు వెంటనే బిహారీ ఒక పోయంని రాసి అక్కడున్న మాలికి ఇచ్చి ఆ కవితని రాజు దగ్గరికి పంపించాడు. नहीं पराग नहीं मधुर मघु नहीं विकासित इहकाल अली खली ही सो भायो आगे कौन हवाल. సో రాజుకి ఆ కవితలో ఏమని రాశాడంటే, మీ రాజ్యంలో ఏ పువ్వులు కూడా సరిగ్గా వికసించటం లేదు, మొగ్గలన్నీ కూడా ముడుచుకుపోయినాయి, ఎలాంటి మధురమైన సంగీతాన్ని పలికించడానికి ఏ స్వరం కూడా ముందుకి రావటం లేదు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన రాజు తనే ఒక వలలో ఇరుక్కున్నట్టు ప్రేమ వలలో ఇరుక్కుపోవడం వల్ల రాజ్యమంతా కూడా ఇలాగా నిద్రపోతున్న అవస్థలో ఉంది, రాజులకి ఇది తగదు అన్నట్టు ఒక కవిత రాసి పంపించడంతో ఆ రాజుకి అర్థమయ్యి వెంటనే ఆ కవి దగ్గరికి వచ్చాడు. రాజాబి కవిత ప్రేమిత. ఆ రాజు కూడా కవితల్ని ఎంతో చక్కగా అర్థం చేసుకొని ప్రేమించే వ్యక్తి. యహ దోహే పడితే హీ రాజాకు కర్తవ్య కా జ్ఞాన్ హువా. సో ఆ పోయంని చదవంగానే రాజుకి తను ఏదైతే పని చెయ్యాలో అదంతా కూడా ఆయనకి గుర్తొచ్చింది. రంగ్ మహాన్ సే బాహర్ ఆకర్ ఉన్హోనే బిహారీ కో అప్నా దర్బారీ కవి బనా లియా. సో ఆ రంగురంగుల మహల్స్ ఆ వైఫ్ దగ్గర నుంచి బయటికి వచ్చి ఆయన తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని స్వీకరించి బిహారీలాల్ని తన ఆస్థానంలో పోయిట్గా పెట్టుకున్నారు. ऐसे ही मधुर भावना भरे दोहे की रचना करने की प्रार्थना की. సో ఇలాంటి ఎంతో అద్భుతమైన భావాలు కలిగిన పోయమ్స్ మా కోసం రాయండి అని చెప్పి ఆయన ప్రార్థించారు. రాజ్యకే ఇస్ అనురోగోం సే ప్రేరిత్ హోకర్ బిహారీనే సత్సయి కి రచనాకి. సో రాజు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆయన ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ బిహారీ సత్సయి అనే ఒక గ్రంథాన్ని రాశారు.
బిహారీ స్వభావతః రసిక హృదయ కే కవితే. సో ఈయన ఎక్కువగా ప్రేమానురాగాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. अंतिम समय में दार्शनिक और कृष्ण भक्त बन गए. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆయన ఎక్కువగా ఫిలాసఫీకి అలాగే కృష్ణ భక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. बिहारी अपने समय के अत्यंत जागरूक सामाजिक एवं राष्ट्र प्रेमी नागरिक कवि थे. సో ఆ టైం పీరియడ్లో బీహారీ చాలా ప్రసిద్ధమైన ప్రజల్ని అవేకన్ చేసే పోయమ్స్ని అలాగే పేట్రియాటిజం వైపు నడిపించే పోయమ్స్ని రాసిన ఒక గొప్ప కవి. వే సంస్కృత్, ప్రాకృత్, अपभ्रंश, पारसी और उर्दू एवं हिंदी के प्रकांड पंडित है. బిహారీ చాలా గొప్ప అవుట్ స్టాండింగ్ పోయెట్. ఈయన ఎన్నో లాంగ్వేజెస్లో తన హిందీ లిటరేచర్ అనేది రాశారు. ఉర్దూ, హిందీ, ఫార్సీ, సాంస్క్రిట్ అలాగే ప్రాకృత్, అపభ్రాంశ్ అనే ఇండియో ఆర్యన్ లాంగ్వేజెస్లో కూడా ఈయన తన రైటింగ్స్ అనేవి రాశారు. बिहारी सत्सई शीर्षक एक ही रचना के बल पर महाकवि की ख्याति प्राप्त कवि हिंदी साहित्य भर में केवल बिहारी लाल मात्र है. సో బీహార్ సత్సయి అనే ఒక శీర్షిక పెట్టి ఎంతో గొప్ప కవితలు రాసి ప్రతి ఒక్కరికి కూడా హిందీ లిటరేచర్ సాహిత్యాన్ని చాటి చెప్పిన కవులలో బిహారీ లాల్ ఎంతో గొప్పవారు. శృంగార్ ప్రధాన్ ఉక్తియోం కి अधिकता के साथ साथ बिहारी सत्सई में भक्ति, नीति, वैराग्य, प्रकृति वर्णन, ज्योतिष आदि विविध विषयों से भरे दोहे मिलते हैं. సో ఈయన రాసిన బీహార్ సత్సయిలో ఎన్నో రకాల సేయింగ్స్ అనేవి మనం చూడొచ్చు. భక్తికి సంబంధించి, నీతికి సంబంధించి, వైరాగ్యానికి సంబంధించి అలాగే ప్రకృతి వర్ణించడం అలాగే ఆస్ట్రాలజీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. इस मुक्तों में पाठकों पर विशेष एवं गहरा प्रभाव डालने की शक्ति है. సో ఈయన రైటింగ్స్కి ఎంత స్ట్రాంగ్ పవర్ ఉంది అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేస్తుందన్నమాట. अतः बिहारी के दोहेम के संबंध में निम्नलिखित उक्ति अत्यंत लोकप्रिय है. సో ఈయన రైటింగ్స్ని వర్ణిస్తూ మనం ఇక్కడ ఒక పోయంని చూద్దాం. सत्सया के दोहरे ज्यो नावक के तीर देखने में छोटे लगे धाव करे गंभीर. సో ఒక నావ, ఒక పడవ నడవాలి అంటే దానికి ఉన్న తెడ్డు చాలా అవసరం. అది చాలా చిన్నగా ఉంటుంది, అయినా సరే ఆ పడవ కదలడానికి అది ఎంతో హెల్ప్ అవుతుంది. అదేవిధంగా బిహారీ రాసిన పోయిమ్స్ అనేవి చాలా చిన్నవి కావచ్చు, కానీ దాని నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బిహారీ సత్సయికి ఏక బడి విశేషతాయం యహా హే కి रामचरितमानस के बाद हिंदी साहित्य में कोई ग्रंथ नहीं मिलता जिस पर बिहारी सत्सई के सम्मान बड़ी संख्या में टिकावों की रचना की गई हो. बिहारी की तुलना तुलसी और सूर से करते हुए किसी कवि ने बिहारी लाल की श्रृंगारिक अभिव्यक्ति की प्रशंसा करते हुए यो कहा. సో బిహారీ రాసిన సత్సయి ఎంత గొప్పది అంటే మనకి తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఎంత ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. హిందీ సాహిత్యంలో అది ఒక గొప్ప రచన. సేమ్ అలాగే బిహారీ సత్సయి కూడా అంత వాల్యూ ఇచ్చారు మన కవులు. సో కొంతమంది కవులు బిహారీ లాల్ని ఎలాగ పొగిడారు అంటే శ్యామ రామ రతి మే పగే తులసి సూర నిహాల్ బడే రస్ శృంగార మే చతుర బిహారీ లాల్. సో శ్యాముడిని వర్ణించిన ఆ తులసీదాసుడు ఎంత గొప్పవాడో శృంగారాన్ని వర్ణించిన అంటే ప్రేమని వర్ణించిన బిహారీ లాల్ కూడా అంతటి గొప్పవాడు అని చెప్పారు. బిహారీకి భాష बिहारी ने पूर्ण रूपी से साहित्यक व्रज भाषा का प्रयोग किया. సో ఈయన తన రైటింగ్స్లో మెయిన్గా బ్రజ్ భాష అనే రైటింగ్ స్క్రిప్ట్ని యూజ్ చేసేవారు. ఈ రైటింగ్ స్క్రిప్ట్ హిందీయే, కాకపోతే ఎక్కువగా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ ప్లేసెస్లో అలాగే హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్ దాన్నే బ్రజ్ భాష అంటారు. మనకి ఎక్కువగా సూర్దాస్, రహీం, రస్కాన్, కేశవ్ దాస్, బిహారీ లాల్ వీళ్ళందరి పోయిట్రీ కూడా మనకి బ్రజ్ భాషలో ఉంటుంది. लेकिन इनके पूर्व हिंदी
बुंदेलखंडी, उर्दू, फारसी आदि भाषाओं के शब्दों की पर्याप्त मात्रा में पाए जाते हैं। అంతేకాకుండా ఈయన హిందీలో లిటరేచర్ ఏదైతే రాశారో పూర్వ హిందీ అంటే బిఫోర్ హిందీ రావడానికి ముందు మనం స్క్రిప్ట్ని స్టార్ట్ చేయడానికి ముందు మాట్లాడే భాషని పూర్వ హిందీ అంటారు. అది ఎలా ఉండేది ఈయన రైటింగ్ స్టైల్లో? బుందేల్ఖండి, మధ్య భారత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ప్లేసెస్లో యూజ్ చేసే నేటివ్ లాంగ్వేజ్ని బుందేల్ఖండి అంటారు. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ చూడండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాం, కానీ అందరం మాట్లాడేది తెలుగునే. తెలంగాణ వాళ్ళ స్లాగ్ ఒకలాగా ఉంటుంది, ఆంధ్ర వాళ్ళది ఒకలా ఉంటుంది, నెల్లూరు వాళ్ళది ఒకలాగా ఉంటుంది, వెస్ట్ గోదావరి వేరేలా ఉంటే ఈస్ట్ గోదావరి వేరేలా ఉంటుంది. అందరం మాట్లాడేది తెలుగువే, కానీ స్లాంగ్స్ వేరేలా ఉంటాయి. అలాగే ఇక్కడ కడిబోలి అన్నా, అవధి అన్నా, బ్రజ్ భాష అన్నా ఇవన్నీ కూడా హిందీలో ఆ ప్లేసెస్కి తగ్గ నేటివ్ టాకింగ్ అండ్ రైటింగ్ స్టైల్ కొద్దిగా మారుతుంది, కానీ మొత్తం అంతా హిందీ అన్నమాట. అలాగే ఈయన రైటింగ్స్ అన్నీ కూడా బుందేల్ఖండి, ఉర్దూ, ఫారసీ ఇలాంటి వర్డ్స్ అనేవి ఎక్కువగా ఈయన రైటింగ్లో యూజ్ చేసేవారు. लोकोक्तियां और मुहावरों का सार्थक प्रयोग बिहारी की शैली की विशेषता है. ఈయన తన రైటింగ్స్లో ఎక్కువగా ప్రోవెబ్స్ని, ఇడియమ్స్ని యూజ్ చేస్తూ తన రైటింగ్స్ రాసేవారు. లేకిన్ ప్రసంగానుకూల్ ఏవం వ్యాకరణ సమ్మత బిహారీ की భాషా की अपनी శక్తి है. సో ప్రసంగానుకూల్, ప్రసంగాలకి తగ్గట్టు కానీ గ్రామర్కి తగ్గట్టు కానీ బిహారీ లాల్ రైటింగ్స్ ఎంతో స్పెషల్గా ఒక శక్తిని ఇచ్చేలాగా ఉంటాయి. సమాజ్ శైలి का अनुसार उत्ति वैचित्र्य एवं अर्धालंकारों का यथेष्ट प्रयोग सत्साई के दोहेम के विलक्षण गुण है. ఈయన రాసిన సత్సాయిలో ప్రతి పోయం కూడా చాలా యూనిక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్తో మనకి ఉంటుంది. అర్ధాలంకారాలు యూజ్ చేస్తూ ప్రతిదీ కూడా సమాసాలు తగ్గట్టు ఆ శైలిని ఉపయోగిస్తూ రాసిన ఈయన రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. काव्यगत विशेषताएं पठित प्राचीन पद्य चयनिका में बिहारी के 34 दोहेम का संकलन बिहारी विहार शीर्षक से किया गया है. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏదైతే లెసన్ నేర్చుకుంటున్నామో ఈ లెసన్లో బిహారీ విహార్ అని చెప్పేసి 34 పోయమ్స్ని మనకి మన పోయట్ రాసి ఇచ్చారు. बिहारी सत्सई का आरंभ मंगलाचरण के रूप में राधा की स्तुति से किया गया है. సో దీని స్టార్టింగ్లో మంగళాచారణ్ అంటే స్టార్టింగ్ మనం విఘ్నేశ్వరుని ఎలాగైతే పూజ చేసి ఏదైనా మొదలు పెడతామో అలాగే ఈయన రాధాదేవికి పూజ చేసి ఈ సత్సయి అనేది రాయడం స్టార్ట్ చేశారు. ఉన్కి ప్రార్థన యహా హే కి వే చతుర్ రాధికా ఉన్కి సమస్త सांसारिक विघ्न बाधाओं को दूर करे, जिनके शरीर की छाया पड़ने मात्र से स्वयं आनंद मूर्ति श्री कृष्ण अत्यंत प्रसन्न होते हैं. అమ్మా రాధమ్మ, నువ్వు నన్ను ఎలా కరుణించాలి అంటే ఈ సంసార బాధలు పీడ ఏదైతే ఉంటుందో అలాగే విఘ్నాలు అంటే ఆబ్స్టికల్స్ ఏవైతే కలుగుతాయో వీటన్నిటి నుంచి నువ్వే నన్ను రక్షించాలి. ఎందుకు నేను నిన్ను అడుగుతున్నానంటే కేవలం నీ శరీరం యొక్క నీడను తాకే శ్రీకృష్ణుడు తను ఎంతో పరవశించిపోతాడు. అలాంటి నువ్వు నాకెప్పుడు తోడుగా ఉండాలి అని రాధాదేవిని బిహారీలాల్ ప్రార్థించారు. यह మంగళాచరణ్ నమస్కారాత్మక్ ఏవం వస్తు నిర్దేశాత్మక్ హే. సో అది ఎంతో భక్తి పూర్వకంగా రాసిన మంగళాచరణ్ అన్నమాట. మేరీ బవ బాధా హరై రాధా నగరీ సోయి పరై జాతనకి ఝాయి పరై శ్యామా హరిత దూతి హోయి. సో ఈ పోయంలో మన పోయట్ శ్రీకృష్ణుడితో ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే वे उनके हृदय में सदा के लिए बस रहे. ఎప్పుడు కూడా నువ్వు నా మనసులోనే నిలిచిపో. सिर पर मोर मकुट, कमर में पीतांबर, हाथ में मुरली, हृदय पर वैजयंती माला धारण कर श्री कृष्ण अपने हृदय में शाश्वत निवास करे. సో ఎప్పుడూ కూడా ఆ శ్రీకృష్ణుడిని తనతో ఉండమని అడుగుతున్నాడు. నెత్తి మీద నెమలి పింఛంతో అందమైన మకుటాన్ని ధరించి పీతాంబర వస్త్రాలు ధరించి చేతిలో మురళిని ధరించి మెడలో వైజయంతి మాలను ధరించిన ఓ కృష్ణ, ఎప్పుడూ కూడా నాకు తోడుగా నీడగా నాతో పాటు ఉండు అని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థననే హిందీలో
शीस मुकुट कटी कचिनी कर मुरली अरमाल यही भानिक मोमन बसे सदा बिहारी लाल। बिहारी ने अपने दोहे में शब्दालंकारों और अर्धालंकारों का प्रचुर मात्रा में प्रयोग किया है। सो ఈయన తన పోయమ్స్లో ఎక్కువగా శబ్దాలంకారాలని అర్ధాలంకారాలని యూజ్ చేశారు। యహీ రీతి కావ్యకి ఏక్ ప్రముఖ ప్రవృత్తి హే। సో రీతి కావ్యాలు రాయడంలో ఒక స్పెషల్ స్టైల్ ఉంది అంటే ఈ అలంకారాలను యూజ్ చేయడం వల్ల ఆ స్టైల్ అనేది వస్తుంది। यमक अलंकारन का उदाहरण उनका एक लोकप्रिय दोहे यह द्राष्टव्य है। సో యమక అలంకారానికి సంబంధించిన ఇక్కడ ఒక పోయం మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు। कनक कनक तय सौगुनी मादकता अधिकाय अही खाए भैराई जग इहिम पाए भैराय। సో ఇక్కడ కనక్ కనక్ అని 2 సార్లు ఒక వర్డ్ని యూజ్ చేశారు। ఒక వర్డ్లో కనక్ అంటే సోనా బంగారం అని, రెండొక వర్డ్లో కనక్ అంటే దత్తూర ఒక అందమైన ఫ్లవర్ అని యూజ్ చేశారు। సేమ్ వర్డ్ బట్ డిఫరెంట్ మీనింగ్। సో ఇలాగా అద్భుతంగా ఒకే పదానికి 2 అర్థాలు వచ్చేలాగా రాయడం బిహారీలాల్ స్పెషల్। उसी प्रकार नदी कूप कुआं सरोवर और सागर के माध्यम से परोपकार का विवेचन करते हुए अन्योक्त अलंकारों की योजना यह उल्लेखनीय है। సో అదే విధంగా ఇంకొక పోయం రాశారు। ఈ పోయంలో నది, బావి, సాగరం, సముద్రం ఇలాగ మనం సరోవరం ఇలా ఏది తీసుకున్నా అన్నిటిలో ఉండేది జలమే। ఆ జలాన్ని ఉపయోగిస్తూ కూడా ఈయన ఒక అద్భుతమైన పోయం రాశారు। अति अगाधु अति अवतारो नदी कूप सरू बाई सो ताको सागरू जहा जाकी प्यास बुझाए। कवि की आस्था है कि परोपकार करने वाले व्यक्ति महान है। సో ఈ పోయం ద్వారా కవి ఏమని చెప్పాలనుకుంటున్నారంటే పరోపకారం చేసే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు। నది, कुआं, तालाब का पानी चाहे गहरे हो या अथाला, जिसकी पानी से लोगों की प्यास बुझे वही सागर है। సో మనం నదిలో నీరు తీసుకున్నా, బావిలో నీరు తీసుకున్నా, ఒక చిన్న పాండ్లో నీరు తీసుకున్నా, ఏదైనా సరే ఆ నీరు ఒక పేదవాడికి ఒకరి యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది। జిస్సే పీనే సే లోగోं की प्यास बुझे, దాన్ని తాగడం వల్ల మనుషుల యొక్క దాహం అనేది తీరుతుంది। వహి సాగర్ హే। कवि के लिए करोड़ों की संपत्ति दुख दूर करने वाले श्री कृष्ण की शरणागति की तुलना में तुच्छ है, यद्यपि ही उनकी संपत्ति है। సో నీకు కొన్ని వేల కోట్లు ఉన్నా, నీకు ఎంతో బాధ కలిగినప్పుడు ఆ కృష్ణుని ఆశ్రయించినప్పుడు నీ బాధ అంతా తీరిపోతుంది। నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను కాపాడకపోవచ్చు, కానీ ఆ జగన్నాథుడు అనేవాడు ఎప్పుడు నిన్ను కాపాడతాడు అని కవి ఎంతో అద్భుతంగా చెప్పారు। కోవు కోటిక్ సంగ్రహో కోవు లాఖ్ హజార్ మో సంపత్తి జతుపతి సదా విపత్తి విధారన్ హార్। సో బిహారీలాల్ ఏమని చెప్తున్నారు అంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే ఆ శ్రీ మహావిష్ణువు ముందు ఏది కూడా నిలబడదు। నీకు ఆపద కలిగినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు, నీ బంధువులు నిన్ను కాపాడుతారో లేదో తెలియదు, కానీ ఆ పరమాత్ముడు మాత్రం ఎప్పుడూ నిన్ను కాపాడుతాడు అని కవి చెప్తున్నారు। भक्ति भावना के साथ साथ व्यंग्य का समावेश भी बिहारी के కృతిత్వ మే ఉపలబ్ధ హోతే హే। సో భక్తితో పాటు వ్యంగ్యం కూడా అంటే సెటారికల్గా కూడా బిహారీలాల్ తన పోయిమ్స్ అనేవి రాయడం జరుగుతుంది। కవి కహతే హే కి రాధా और కృష్ణ की జోడి చిరంజీవి రహే। సో మన కవి ఎప్పుడు ఏమని కోరుకుంటున్నారు అంటే రాధాకృష్ణుల యొక్క జోడి ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండిపోవాలని। उनका स्नेह क्यों गंभीर ना होगा, यदि वे वृषभानु की पुत्री राधा है तो श्री कृष्ण शेषनाग के अवतार हल्दार बलराम के बाई है। సో వాళ్ళ స్నేహం ఎందుకు అంత డీప్గా ఉంటుంది అని కవి ఇక్కడ మనకి ఒక శ్లేష అలంకార రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు। రాధాదేవి వృషభాను పుత్రి
అలాగే శ్రీకృష్ణుడు శేషనాగుకి మరో రూపమైన బలరాముడి యొక్క తమ్ముడు. వీళ్ళిద్దరినీ కూడా వ్యంగ్యంగా కవి ఇక్కడ వర్ణించారు. कि राधा वृषभ की अनुज गाय है और श्री कृष्ण हलधार करने वाले कृषकों के प्रिय बैल है. ఇక్కడ రాధాదేవిని ఒక ఆవుగా, శ్రీకృష్ణుణ్ణి ఒక గేదెగా పోల్చి ఇక్కడ వాళ్ళిద్దరికీ జోడీని కలిపాడు మన కవి. అతః ఇన్కా స్నేహ గంభీర్ క్యో నహీ హోగా, ఎందుకనే వాళ్ళ స్నేహం అంత దృఢంగా ఉంటుంది అని చెప్పారు. దీనినే పోయంగా चिर जीवई जोरी जुरई क्यों ना स्नेह गंभीर को गटी ये वृषभानुजा वे हरि हलदार के वीर. సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా కవి శ్రీకృష్ణుడు రాధల యొక్క అనురాగాన్ని కూడా శ్లేషాలంకార రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. లలిత్ కళాओं में जो साधारणीकरण की स्थिति पाई जाती है वह ब्रह्मानंद सहोदर रसानंद की స్థితి ప్రదాన్ करती है. సో ఇలాగా ఏదైనా ఒక అద్భుతంగా వర్ణించినప్పుడు ఆ వర్ణన అనేది మనకి బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. ఎంతో చదివినప్పుడు అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని కవి చెప్తున్నారు. उस कला में तदात्म्य प्राप्त करने पर ही लौकिक स्थित से ऊपर उठकर रसानंद में डूब जाते हैं. సో ఎప్పుడైతే ఒక కవికి అద్భుతంగా అలంకారాలు ఉపయోగించినప్పుడు రాసినప్పుడు ఆ రసానందానికి అతను ఎంతో ఉప్పొంగిపోతాడు. అత్యంత సుందర రీతి से निम्नलिखित दोहे में कवि कहते हैं तंत्री नाद कविता रस सरस राग रति रंग अनुभूड़े बूढ़े तीरो जो भूड़े सब अंग. సో ఎంతో తన్మయత్వంతో రాసిన కవి ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, వీణా వాయిద్యం చేసినప్పుడు దాని యొక్క తన్మయత్వంలో మనం ఎంతో చక్కగా ఆస్వాదిస్తాం. ఒక కవితను చదివేటప్పుడు దాని యొక్క భావానికి మనం ఎంతో ముగ్ధులమైపోతాం. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ ప్రేమకి అనురాగానికి దాసోహం అంటాం. సో ఇలాంటి భావాలు ఉన్నప్పుడే మనం ఈ సంసారం అనే ఈ జగత్తుని, ఈ మాయని దాటుకొని వెళ్ళగలుగుతాం. సో ఇలాగా అద్భుతమైన కవితలు బిహారీలాల్ సొంతం అన్నమాట. बिहारी श्रृंगार प्रिय होने के कारण सौंदर्य में प्रेमी भी है. సో బిహారీ ప్రేమకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. बिहारी के अनुसार सौंदर्य वस्तुगत होने की अपेक्षा आत्मगत है. సో అకార్డింగ్ టు బిహారీ లాల్ ప్రేమ అనేది, అందం అనేది మనిషికి కానీ దేనికైనా వస్తువు కానీ వ్యక్తిగతంగా కాదు, ఆత్మపరంగా ఉంటుంది అని చెప్తున్నారు. सौंदर्य शास्त्र के विभिन्न मतों का सामंजस्य बिहारी के सौंदर्य निरूपण में प्रकट होते हैं. సో సౌందర్య శాస్త్రాన్ని తీసుకుంటే అందులో ఎన్నో రకాలుగా బిహారీలాల్ తన కవితలతో ఆ సౌందర్యాన్ని వర్ణించారు. శివతత్వ హి సౌందర్యకో ఉపాధేయ సిద్ధ కర్తే హే. సో ఒక మనిషిలో శివతత్వం ఉంటేనే ఆ మనిషి ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తారంటారు బిహారీలాల్. विभिन्न अवसरों में वस्तु की उपाधेयता वस्तु के सुंदर बन देते हैं. సో బాహ్యంగా మనం ఎంత అలంకరించినప్పుడు ఎంతో కొంత అందం అనేది ఆ వస్తువుకి వస్తుంది. సౌందర్య ప్రత్యక్షత ప్రేష్య కే బీచ్ కి వస్తు హే. కానీ అందం అనేది ప్రత్యక్షంగా, అదే విధంగా పరోక్షంగా లోపల మనసులో ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటే ఆ గ్యాప్నే బిహారీలాల్ అందం అంటున్నారు. మనం ఎన్ని మేకప్ వేసినా, ఎంత చేసినా సరే ఒక అందమైన స్మైల్ అనేది మన ఫేస్లో లేకపోతే మనం బ్రైట్గా చాలా అందంగా కనబడం. సో ఆ స్మైల్ రావాలి అంటే లోపల నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ అంటే విత్ ఇన్ నాలెడ్జ్ నీకు ఏదైతే ఉంటుందో, స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకి అందాన్ని అనేది ఇస్తుంది. ఇక్కడ కవి అందాన్ని మన బాహ్య రూపంతో, అంటే మనం కొట్టే మేకప్లతో వాటిలతో కాకుండా మన ఇంటర్నల్ బ్యూటీతో కవి వర్ణిస్తున్నారు. యహ రూప ఔర్ కురూప్ కా ప్రశ్న ఉత్పన్న నహీ హోతా. సో ఇక్కడ నువ్వు అందంగా ఉన్నావా, అందంగా లేవా అనేది క్వశ్చన్ కాదు. యహ ప్రత్యక్షకే మన్ కి నిర్భర్ కర్తే హే.
నీ మనస్సు ఎంత అందంగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది అనే దానికే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. अर्थात सौंदर्य वैयक्तिक रुचि पर आधारित होती है, वह समय समय पर परिवर्तन भी हो सकता है, अतः सभी वस्तुओं सुंदर होती है. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారు, అందం అనేది అకార్డింగ్ టు టైం అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏ వస్తువు అన్నా సరే అకార్డింగ్ టు టైం అందులో వేరియేషన్ అనేది వస్తుంది. కానీ మన మనసులో ఉండే మంచితనానికి, మంచి క్యారెక్టర్కి, వీటికి చేంజ్ అనేది ఉండకూడదు. అవి ఎప్పుడు అందంగా ఉండాలి అని కవి చెప్తున్నారు. దాన్నే దోహేగా समय समय सुंदर सबई रूप कुरूपन कोय मन की रुचि जेती जीते तीत तेती रची होय. सौंदर्य आत्मगत व्यक्ति की रुचिगत और समायगत होती है. సో అందం అనేది ఆత్మపరంగా ఉంటుంది, ఒక వ్యక్తికి ఉండే ఇష్టాలను పరంగా ఉంటుంది, వాళ్ళు వ్యవహరించే తీరు పరంగా ఉంటుందని కవి చెప్తున్నారు. కావ్య परंपरा का पालन करते हुए बिहारी ने प्रेयसी के प्रेम पात्र का वर्णन किया है. సో కవితని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మనకి ఒక ప్రేయసి ప్రియుల మధ్య ఉండే ప్రేమని మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. విరహ की व्याकुलता की अधिकता के कारण प्राप्त कंपन, स्वेद, आंसू, दुख जो प्राप्त हो रहे हैं उनका वर्णन करते हुए प्रेयसी कहते हैं कि मैं अपना संदेश कागज पर लिख नहीं पाती हूँ, मुझे लज्जा घेर लेती है, अतः है मेरे प्रियतम तुम अपने हृदय से मेरे हृदय की व्याकुलता दशा जान लो, वही तुमको सब కుచ్ బతా దేగా. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. గోపికలు శ్రీకృష్ణుణ్ణి వదిలి ఉండలేక వాళ్ళ యొక్క విరహ వేదనతో వాళ్ళు ఏ పని చేయకుండా అన్ని పనులు ఆపేసి కృష్ణుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నారు. అలాంటి టైంలో ఉద్ధవుడిని శ్రీకృష్ణుడు గోపికల దగ్గరికి పంపిస్తాడు. నువ్వు కొంచెం వాళ్ళకి నచ్చజెప్పు, వాళ్ళ పనుల్ని వాళ్ళు చేసుకోమని చెప్పు అంటే ఉద్ధవుడు వెళ్తాడు. శ్రీకృష్ణుడు త్వరగానే తిరిగి వస్తాడు అని చెప్పి ఎంత నచ్చ చెప్పినా సరే అక్కడున్న గోపికలు ఎవ్వరూ కూడా ఉద్ధవుడి మాటలు వినరు. మా మనస్సు, మా తనువు, మా కళ్ళల్లోని నీరు, మా ప్రతిబింబం ప్రతి ఒక్కటి కూడా ఆ కృష్ణుడి రాకకై ఎంతో తప్పిస్తున్నాయి అంటూ వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేస్తారు. మా బాధ ఆ కన్నయ్యకి తప్ప ఎవరికి తెలుసుద్ది, ఎందుకంటే ఆ కన్నయ్య ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు, మా మనసులో పడే బాధ ఆవేదన అంతా కూడా ఆ కన్నయ్యకి తెలుస్తుంది అని చెప్పి ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు బిహారీలాల్. సో ఇలాంటి పోయమ్స్ ఎన్నో బిహారీలాల్ రాశారు. రాధాకృష్ణుల ప్రేమ, గోపికా కృష్ణుల యొక్క ప్రేమ, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన పోయమ్స్లో అద్భుతంగా ఉంటాయి. సో అలాంటి ఒక దోహా ఇక్కడ చూడండి. కాగద్ పర్ లిఖిత్ నా బతన్ कहत संदेश ला जाता त कही है सब तेरी ही ओम मेरी ही की बात. సో కాగితం మీద చెప్పి రాసే అంతది కాదు నా బాధ, నా మనస్సులోకి తొంగి చూస్తేనే నా బాధ ఏంటో తెలుస్తుంది. నా కళ్ళల్లో నుంచి జారే కన్నీరు, నా శ్వేత గ్రంథాల నుంచి వచ్చే చెమట, అదేవిధంగా నా ఊపిరి, ఇవన్నీ కూడా నా బాధని నీకు తెలిసేలా చేస్తాయి. ఓ కృష్ణ, ఒక్కసారి నా బాధని నువ్వు అనుభవించు, నా బాధని నువ్వు తీర్చు అంటూ ఆ బిహారీలాల్ కృష్ణుడికి, రాధాదేవి, గోపికలకి మధ్యన ఆ ఉండే ప్రేమని ఎంతో చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. అతః निष्कर्षत कह सकते हैं कि बिहारीलाल रीति काल के सर्वाधिक మేధావి కవి హే. సో నిష్కర్షగా మనం ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, రీతికాల్లో ఉన్న కవులలో బిహారీలాల్ కూడా ఒక గొప్ప కవి. ఆయన ఎంతో అద్భుతంగా కృష్ణ భక్తి మీద ఎన్నో పోయమ్స్ని రాశారు. సో ఇది మీకు కావ్యగతి విశేషతాయే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.